నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ. ఇవాళ మన వీడియో వచ్చేసి ఇవాళ వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. న్యూస్ పేపర్స్లో వచ్చిన అన్ని న్యూస్ పేపర్స్లో కలెక్ట్ చేసిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇవన్నీ కూడా మీకు కరెంట్ అఫైర్స్గా యూజ్ అవుతాయని చెప్పేసి వీడియో అయితే నేను చేయబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి 26న PSLV 54 పరీక్ష 8 నానో ఉపగ్రహాలను పంపనున్న ఇస్రో మరో పరీక్షకి సిద్ధమైంది. ఈ నెల 26వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుండి PSLV 54ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది శనివారం 11:56 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. ఈ రాకెట్ ద్వారా EOS-06 ఓషన్ శాట్ 6 ఆల్మోస్ట్ 6 తర్వాత 8 నానో ఉపగ్రహాలను పంపనున్నట్లు చెప్పింది. టోటల్గా 14. EOS వచ్చేసి 6, 8 నానో ఉపగ్రహాలను పంపుతున్నారు. భారత అంతరిక్ష సంస్థ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం తొలి గగనయాన్ మానవ అంతరిక్షయాన కార్యక్రమం కోసం దాని క్రూ మాడ్యూల్ డిసెలరేషన్ సిస్టమ్కి చెందిన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఐమాట్ అంటే ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ను ఆదివారం నిర్వహించిందని చెప్పి కూడా ఇస్రో అయితే ప్రకటన చేయడం జరిగింది. ఈ PSLV C-54 ప్రయోగము ఈ నెల 26వ తేదీన తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో షార్లోని పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ 54 ద్వారా పంపించడం జరుగుతుంది. దీని ద్వారా భారత్కి చెందిన 960 కేజీల బరువు ఉన్న ఓషన్ శాట్ 3 తర్వాత దీంతో పాటు 8 ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి పంపనున్నట్టు కూడా చెప్తున్నారు. దీంతో భారత్కి చెందిన థైబోల్ట్ 1, థైబోల్ట్ 2, ఆనంద్, ఇండియా, భూటాన్ దేశాలకు సంయుక్తంగా తయారు చేసిన INS-2B, స్విట్జర్లాండ్కి చెందిన ఆస్ట్రోకాస్ట్ 2 పేరుతో 4 ఉపగ్రహాలని కక్షలోకి అయితే పంపడం అనేది జరుగుతోంది. ఇది PSLV 54కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్. తర్వాత FIFA వరల్డ్ కప్ అయితే ప్రారంభోత్సవం జరిగింది. తొలి మ్యాచ్ ఖతర్పై ఈక్వెడార్ అనేది గెలుపొందడం జరిగింది. ఫుట్బాల్ అభిమానులు ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న సాకర్ పండుగ అయితే మొదలయ్యడం జరిగింది. ఇది ఖతర్ వేదికగా ఇది FIFA వరల్డ్ కప్ 2022 ప్రారంభం అయితే జరిగింది. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆల్ఖోర్లోని ఆల్బేట్ స్టేడియంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత ఇది ఖతర్లో స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. దీంట్లో తొలి మ్యాచ్లో ఖతర్పై ఈక్వెడార్ గెలుపొందడం జరిగింది. ఈక్వెడార్ FIFA వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్తో గెలుపొందడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్, ప్రపంచంలోని వరెస్ట్ ప్లాస్టిక్ పొల్యూటర్స్ లిస్టులో కోకాకోలా అగ్రస్థానంలో ఉంది. దీంతో వరుసగా 5 సంవత్సరాలు ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. పర్యావరణ ప్రేమికుల నుంచి విమర్శల్ని ఎదుర్కొంటోంది. ఈజిప్ట్లో జరుగుతున్న COP27కి కూడా ఫుడ్ అండ్ డ్రింక్ కంపెనీ స్పాన్సర్షిప్ ఇవ్వడం కూడా మరింత ఇబ్బందికరంగా మారడం జరిగిందనమాట. ఈ ఒక పక్క క్లైమేట్ చేంజ్ను అడ్డుకునేందుకు ఈ సమావేశాన్ని మద్దతిస్తున్న సంస్థ మరోపక్క పర్యావరణాన్ని కలుషితం చేయడంలో ముందుండడం కొద్దిగా వెరైటీగా ఉందన్నట్టు అందరు కూడా అంటున్నారు. సో వరల్డ్ వరెస్ట్ పొల్యూటర్స్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఏంటంటే కోకాకోలా అనమాట. దీనికి సంబంధించి పునర్వినియోగానికి ఏదైనా యూజ్ అయ్యే విధంగా చేసుకోవాలని చెప్పి దృష్టి పెట్టాలని చెప్పి అందరూ కూడా అనడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతే కేంద్ర ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయల్ గారు నియమితం అవ్వడం జరిగింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మాజీ కార్యదర్శి అయిన అరుణ్ గోయల్ గారిని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నియమించడం జరిగింది. ఈయన అరుణ్ గోయల్ కార్యదర్శిగా పనిచేస్తూనే స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఆ పదవీ విరమణకు 6 వారాల ముందే ఎన్నికల సంఘం కమిషనర్గా కూడా నియమించడం జరుగుతుంది. ఈయన వచ్చేసి 1985 పంజాబ్ కేడర్కి సంబంధించిన అధికారి అనమాట. తర్వాత గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో చిరంజీవికి మెగా గుర్తింపు రావడం జరిగింది. ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని చిరంజీవి గారికి ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు ఇది గోవాలో
అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో జరిగిన 53వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈయనకు ఈ గౌరవం అనేది దక్కడం జరిగింది. తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళ్తే రైతులు 67% తగ్గారు. 7,97,00,000కి తగ్గిన పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య. ఇది ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అండి. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది రైతులు ఎంత పర్సెంట్ తగ్గడం అనేది 67%. ఈ 3 ఏళ్లలో కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన చెల్లింపుల్లో 67% తగ్గిందని చెప్పేసి ఈ గణాంకాలు అయితే తెలుపుతున్నాయి. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అప్డేట్. తెలంగాణలో 14,78,000 మంది, ఏపీలో 27,48,000 మంది తగ్గడం జరిగింది. నెక్స్ట్ సీటెట్ ఎగ్జామ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. సీటెట్ ఎగ్జామ్ సెంటర్లు నిండిపోయినాయి. వచ్చే నెలాఖరులో దేశవ్యాప్తంగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్కి తిప్పలు మొదలయ్యాయి. అప్పుడే తెలంగాణలోని పరీక్షా కేంద్రాలను అధికారులందరూ బ్లాక్ చేయడం కూడా జరిగింది. అంటే సెంటర్ కెపాసిటీస్ అన్నీ కూడా పూర్తవడంతో ఇతర రాష్ట్రాల్లో సెంటర్లు పెట్టుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు. దీంట్లో ఇప్పుడు ఈ లోకల్గా ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోయి రాయాలంటే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది. అందుకనేసి వేరే దగ్గర పెట్టుకోవాలంటే అందరు అభ్యర్థులు ఆందోళన చెందడం అనేది జరుగుతుంది. గత నెలలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. డిసెంబర్ నెలాఖరులో కానీ జనవరిలో కానీ పరీక్ష నిర్వహిస్తారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 24 వరకు దరఖాస్తు చేసుకోమని చెప్పారు. దీనికి సంబంధించి సెంటర్స్లో దగ్గర 30,000 మంది దాకా ఎగ్జామ్ రాయొచ్చు. కానీ తెలంగాణలో జూన్లో స్టేట్ టెస్ట్ నిర్వహించగా చాలామంది క్వాలిఫై కాలేదు. మరోపక్క టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటనలు కూడా చేస్తున్నారు. దానివల్ల భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. ఇంకా 5 days ఇంకా ఉంది. అంతలోనే సెంటర్లన్నీ బ్లాక్ అయిపోయాయి. ఒక్క హైదరాబాద్లోనే 19,500 కెపాసిటీ ఉంటే దగ్గర అన్నీ కూడా బ్లాక్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇది ఇంపార్టెంట్ అప్డేట్. ఇవన్నీ ఇవాళకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి ముఖ్యమైన సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి సంబంధించిన వీడియోస్ చేయాలో నాకు కామెంట్ రూపంలో చెప్తే దానికి సంబంధించిన వీడియోస్ని మీకు అందిస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.